ఓ లక్కో ఇందాకేంటో రావాలి రావాలన్నావు. ఎవరన్నా వచ్చారా? అసలు ఏం జరిగిందో చెప్పమంటే చెప్పలేదు అనేసి అనుకుంటున్నారు గదా! ఈ వీడియోలో అయితే రివీల్ చేసేస్తానుగా చూసేయండి. ఇది నిన్న కార్తీక పౌర్ణమి వ్లాగ్ అనమాట. తెల్లవారుజామున 4కే లేచేసి గబా గబా ఇంటి పని చేసేసుకొని, ముగ్గులయి పెట్టేసుకొని, దీపం అయితే పెట్టేసుకున్నానబ్బా! చూసేయండి స్వామివారిది. పువ్వులు స్వామితో చెప్పడం మర్చిపోయాను. ఈశ్వరుడి దయ వల్ల ఏంటంటే, ఇక ఇంట్లో ఉన్న పూలు మాత్రమే పెట్టి నమస్కారం అయితే చేసుకున్నాను. ఇంక ఇంతకంటే ఇక చేయలేను స్వామి ఉన్నాటిలతోనే సర్దుకుంటాను అని జెప్పి ఆ బెల్లం ముక్కే నైవేద్యంగా పెట్టేశాను. అదే అంటుముట్టు లేని నైవేద్యం అని తెలుసుకున్నాను. ఇక అందుకనే బెల్లాన్ని తెచ్చుకొని చిన్న చిన్న ముక్కలుగా ఒక డబ్బాలో పెట్టుకోవడం. ఆ వచ్చిన చిన్న చిన్న ముక్కలు పెట్టుకోవడం. అవి కొంచెం ప్రసాద భావంతో నేను తినడం. కొంచెం నల్ల చెములకైతే పెట్టేదాన్ని. చూసారా నేతి బీరకాయి నేనిచ్చిన ఇత్తనాలిస్తే ఆంటీ వాళ్ళు వేశారు. పెద్ద చెట్టయి ఈ మాసంలో ఎంతమందికి దానం చేసినట్టు ఇచ్చారో. ఇక్కడ పూర్ణాలేద్దామని జెప్పేసి నానబెట్టేశాను. అసలు విషయం